హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు నేను చేసే పని ఇది చికెన్ బిర్యానీ చేద్దాము అని అయితే ప్రిపేర్ అయిన చికెన్ బిర్యానీకి. ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను. అలాగే ఫస్ట్ ఇప్పుడు నిమ్మకాయనైతే ఇందులో పిండుకుందాని, నిమ్మకాయ రసము. ఎందుకంటే నిమ్మకాయ రసం పిండితే ముక్క చాలా గట్టిగా కరుకుగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ నిమ్మకాయనైతే పిండేస్తున్నా, ఒక నిమ్మకాయ మొత్తము. నిమ్మకాయ రసం పిండి కదా. ఇప్పుడు పసుపు ఇప్పుడు ఇప్పుడు కారం వేస్తున్నా. లైట్గా కొంచెం కారం, ముక్కకు కారం పట్టాలి కాబట్టి కారం అయితే వేస్తున్నా. అలాగే తగినంత ఉప్పు, సరిపడా దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నా ఇందులోనే చికెన్లో. అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నా కొంచెము. అలాగే 4 పచ్చిమిర్చిలు కూడా ఇందులోనే వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కకు ఉప్పు కారం బాగా పట్టేలాగా మనమైతే ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా. ఇది మాత్రం ఒక 10 నిమిషాలన్నా, ఒక పావు గంటలన్నా ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఎలా గొల్లించుకోవాలో చూపిస్తా వీడియోలో. ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుందాని, కడాయి అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని చికెన్ గొలియాలి కాబట్టి కడాయి వేడి కావాలి. నూనె అయితే పోసుకుందాను. ఇప్పుడు కడాయి వేడైంది కదా, నూనె పోసుకుందాని. చికెన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నూనె అయితే వేడైంది కదా, ఇందులోనే మనం నూనెనే ముందుగా అల్లం వెల్లిగడ్డ అన్నీ కలుపుకున్నాం కాబట్టి కారంగా నూనెనే వేసుకోవాలి. చికెన్ ఫ్రై బాగా మంచిగా ఎర్రగా గోలాలి ఈ చికెను. ఇప్పుడు ఇది గోలాలి, మూతనైతే పెట్టేసుకుందాని. ఇప్పుడు చికెన్ అయితే అది గోలిపోతుంది కదా. ఇప్పుడు మనం బియ్యం అయితే నానబెట్టేసుకుందాని, బాస్మతి రైస్ ఇవి. ఇప్పుడు ఈ గిలాసుతోని ఎందుకు కొలుస్తున్నానంటే వాటర్ కూడా దీంతోనే పోసుకోవాలి కాబట్టి నేనైతే బియ్యం కొలుచుకుంటున్నా. 1.5 గిలాస్ అయింది కదా. ఇప్పుడు మనం వాటర్ కూడా దీంతోనే పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అయితే శుభ్రంగా కడుక్కుందాం. బియ్యం మంచిగా ఇప్పుడు చికెన్ గోలిందా లేదా చూద్దాం. వావ్, సూపర్గా గోలిపోయింది కదా చికెన్. వీటిని అయితే తీసుకొని మనం పక్కకైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుందాన్ని. ఇప్పుడు బియ్యం కడిగేసుకున్నాం కదా తెల్లగా. ఇప్పుడు దీనిని బిర్యానీ వేద్దాము. బిర్యానీ ఎలా వేయాలనో చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగిద్దాని. ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాని. గిన్నె వేడెక్కినాక నూనె పోసుకోవాలి. ఇప్పుడు గిన్నె వేడెక్కింది కదా, నూనె పోసుకుందాని. ఇప్పుడు నూనె వేడి అయింది కదా, ముందుగా పచ్చిమిరపకాయ
పుదీనా, అలానే కరివేపాకు, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే ఇప్పుడు ఇది బిర్యానీ పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, ఇప్పుడు ఈ గిలాస్తోని మనం బియ్యం కొలుసుకున్నాం కదా, దీంతోనే మళ్ళీ వాటర్ కూడా పోసుకోవాలి. మనం 1.5 పోసుకున్నాం కదా బియ్యము, 1 కదా, ఇప్పుడు 2 గ్లాసులు పోసిన. కొన్ని వాటర్ అయితే తక్కువ వేద్దాము, ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళలో మళ్ళీ బియ్యం ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు తగినంత ఇంట్లో ఉప్పు అయితే వేసుకుందాము, ఎందుకంటే చప్పగా ఉండకుండా. ఈ నీళ్ళు అయితే మసిలినాక బియ్యం వేద్దాం. మూత అయితే పెట్టేద్దాము. ఇప్పుడు మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, గోలించుకున్నాం కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఉడికినాక పక్క పెట్టుకున్నాం కదా, ఇంకొంచెం కారం పొడి మళ్ళీ వేసుకుందాని. ఇప్పుడు మరికొంత మనం కారం అయితే వేసుకుందాని ఇందులోనే. ఇంకొంచెం ఉప్పు వేద్దాని. అలాగే ఇప్పుడు పెరుగు, కొంచెం వేసుకొని మళ్ళీ బాగా మనం ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా పెరుగు, ఉప్పు, కారం పట్టించుకున్నాక మళ్ళీ 5 నిమిషాలు ఇది నానుతుంది. ఇప్పుడు మనం బిర్యానీ వేసుకున్నాం కదా, ఆ బిర్యానీ అందులో వేసుకోవాలి. చూపిస్తా అది కూడా. బిర్యానీ ఎసరు వచ్చిందా లేదా చూద్దాని మూత తీసి. వావ్, సూపర్గా మసులుతుంది కదా. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా, మంచిగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మూతనైతే పెట్టేసుకుందాము అన్నం ఉడికేదాకా. ఇప్పుడు అన్నం ఉడుకుతుందా లేదా చూద్దాని. అన్నం ఉడికిందా లేదా, అన్నం ఉడికిపోతుంది కదా, కొంచెం పలుకు ఉన్నది అన్నము, ఇంకా ఉడకాలి. సరేనా, మళ్ళీ మూత పెట్టేసుకుందాని. ఇప్పుడు అన్నం అయిందా లేదా చూద్దాని. అన్నం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో చికెన్ ఎలా వేయాలో చూపిస్తా. ఇప్పుడు ఈ అన్నం అయిపోయింది కదా, దించుకున్నాము కిందికి. ఇప్పుడు ఈ జల్లికి గంటతోటి మనం మళ్ళీ వేరే బగోన్లనైతే ఈ అన్నాన్ని వేసుకోవాలి. ఇవి వేరే బగోన్ల అన్నం వేసుకోవాలి. ఇలా అయితే మనం చికెన్ ముక్కలు మనం ఇప్పటిదాకా గోలించుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రై చేసిన ముక్కలు మనం అన్నంలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ దీని మీద అన్నము మళ్ళీ ఇంకొక వరుస అన్నము దీని మీద మనం మళ్ళీ వేసుకోవాలి. అన్నం ఈ చికెన్ ముక్కల మీద. ఇలా అన్నం ముక్కల మీద మంచిగా అనుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా అనుకున్నాం కదా అన్నము.
చికెన్ ముక్కలు కనబడకుండా మళ్ళీ మీద నుంచి అన్నం వేసుకున్నాం కదా, ఇది తింటే ఇక మూత పెట్టేసుకొని మళ్ళీ పొయ్యి మీద ఉమ్మగీల నించుకోవాలి. వేసుకుందాని ఉమ్మగీలాలే కొద్దిసేపు అయినాక మూత తీసి మళ్ళీ చూద్దాని. ఇప్పుడు అన్నము ఉమ్మగీలిందా లేదా చూద్దాని. వావ్, సూపర్గా అన్నం అయితే మంచిగా ఉమ్మగిలింది, మంచిగా అయింది కదా. ఇప్పుడు దీని మీద నేనైతే ముందుగా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకొని ఎర్రగా పండ్లు లాగా ఇట్లా గోలించుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు దీన్ని మాత్రం ఇందులోనే వేసుకుందాని బిర్యానీలా ఇలా వేసుకోవాలి. వేసుకుందానా కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సూపర్ అయిపోయింది, బిర్యానీ మాత్రం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాని. స్టవ్ బంద్ చేసుకొని ఎలా ఉంది ఇప్పుడు మనం ముక్కగిన ఉడికిందా లేదా కొంచెం అయితే ఇప్పుడు నేను ఇప్పుడే మీ ముందు తిని అయితే చూపిస్తా. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ ఎలా కుదిరింది అనేది ఇప్పుడు నేను కొంచెం అన్నం అయితే వేసుకొని తింటాను. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తా. వావ్, వేడివేడిగా కాలుతుంది. మరి ముక్క ఎలా తింటా. సూపర్ ఉడికింది. టేస్ట్ అయితే బాగా కుదిరింది. ముక్క తిందామంటే కాలుతుంది. మళ్ళీ ఇట్లా ఉడికిపోయింది కదా. ఓ సూపర్గా ఉంది, చాలా బాగా టేస్ట్ కుదిరింది. మీరు కూడా వచ్చేసేయండి బిర్యానీ చేసినా. నా బిర్యానీ చేసే విధానం ఎవరెవరికి నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే నా ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా.